విజయనగరం జిల్లా మెంటాడ మండలం రెల్లిగూడెం గ్రామానికి చెందిన రాళ్లపూడి అంకమ్మ హత్య కేసులో 4 నిందితులను అరెస్టు చేసినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. గజపతి నగరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. రెల్లిగూడెం గ్రామానికి చెందిన రాళ్లపూడి అంకమ్మ చుట్టుపక్కల వారికి అప్పు ఇస్తూ ఉండేదని, అదే గ్రామానికి చెందిన ధనాల రాములమ్మ కొంత సొమ్ము అప్పుగా ఇవ్వాలని అంకమ్మను కోరిందని చెప్పారు. అయితే అంకమ్మ ఆమెకు అప్పు ఇచ్చేందుకు నిరాకరించడంతో రాములమ్మ ఆమెపై పగ పెంచుకుని చంపేయాలని నిర్ణయించుకుందన్నారు. మార్చి 16వ తేదీన రాత్రి నిద్రలో ఉన్న అంకమ్మను రాములమ్మ, ఎస్కోటకు చెందిన రాములు అనే వ్యక్తి కలిసి గొంతు నులిమి ప్రాణం తీశారని చెప్పారు. నిందితులు గ్రామ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలో లొంగిపోయారన్నారు. వారి వద్ద నుండి పావుతులం బంగారం, 740 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. రెల్లిగూడెం సంబంధించిన 75 years ఓల్డ్ ఉమెన్లు అనుమానాస్పదంగా చనిపోవడం వల్ల మేము 18/25 క్రైమ్ నెంబర్లో కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత పిఎం కండక్ట్ చేశాక డాక్టర్ ఒపీనియన్లో ఏమొచ్చిందంటే ఇది గొంతు పిసికి చంపినట్టు బోన్ అనేది ఫ్రాక్చర్ అయింది అని చెప్పారు. దీని మీద మనకి ఎస్పీ సార్ శ్రీ వకల్జిందా IPS గారి ఆదేశాల మేరకు మేము సిఐ గజపతి నగరం మరియు ఎస్ఐ ఆంధ్ర ఇద్దరు టీమ్స్ ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ 11 o'clock 4 దానాల రాము, దానాల దుర్గారావు, దానాల రాములమ్మ మరియు పాల్తేటి రామప్పుడు అలియాస్ బొడ్డు లొంగిపోవడం జరిగింది. ఇంకా వీళ్ళ మోటివ్ వచ్చేసరికి ఈ రాళ్లపూడి అంకమ్మ అన్న ఆవిడ జనరల్గా చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి కొద్ది అమౌంట్ అనేది ఇస్తూ ఉంటుంది. ఈ దానాల రాములమ్మ అన్న ఆవిడ డబ్బు అడిగింది, కానీ ఈవిడ తిరస్కరించడం వల్ల కక్షపూర్వకంగా ప్లాన్ చేసి ఈ 4 హత్య చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర మనము రికవరీ అనేది ఒక 1/4 తులా ముక్కుపుడుగా రికవర్ చేశాము. అలానే 740 రూపాయల క్యాష్ కూడా రికవర్ చేశాము. థ్యాంక్ యూ. అండ్ ఇందులో ప్రతిభ కనిపించిన గజపతి నగరం సిఐ మరియు ఎస్ఐ ఆంధ్ర అండ్ ఎంటైర్ సర్కిల్ కూడా ప్రతిభ కనిపించినారు. దీని మీద ఎస్పీ సార్ వీళ్ళందరినీ హీ హాస్ కంగ్రాచులేటెడ్. చంపడానికి ఒకరు గొంతు పిసికి చంపేశారు, అంటే దానాల రాములమ్మ అనే ఆవిడ మెయిన్. ఇందులో ఈ రాము అనే అతనితో కలిసి గొంతు పిసికి చంపారు. ఇంకా దుర్గారావు అనే అతను చేతులు పట్టుకున్నారు. ఇంకా ఈమె ఒడ్డు అనే అతను కాలు పట్టుకొని గొంతు పిసికి ఊపిరి ఆడుకొని చెప్పేశారు. బేసికల్గా ఎక్స్ట్రా పంచాయతీ సెక్రటరీ DRO సమక్షంలో వాళ్ళు మా దగ్గర